కార్పొరేట్ హాస్పిటల్ అధ్యక్ష, ఈ హాస్పిటల్స్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు అదుపు లేకుండా ఉంది అధ్యక్ష. వీళ్ళు వెంటిలేటర్ పెట్టినారని పర్ డే 1.5 లక్ష 2 లక్షలు 3 లక్షలు కూడా ఛార్జ్ చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళకి ఎవరైనా రెగ్యులేటరీ అథారిటీ ఉందా? వీళ్ళు ఎవరి పరిధిలో ఉన్నారు? వీళ్ళ ఛార్జెస్ స్టేటస్ ఏమి? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో CMRF ఫండ్ ఉందని పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫండ్కి ఎమ్మెల్యేలు తీసుకొని వెళ్తే తక్షణం దానికి ఒక 50%, 60%, 70% ఇస్తున్నారని మిగిలిపోతున్నారు అధ్యక్ష. కాకపోతే దాంట్లో కూడా ఈరోజు చాలా పెద్ద లోపాలు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉంటే వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే 10 లక్షలు 12 లక్షలు ఈ విధంగా ఇస్తున్నారు. అపెండిసైటిస్ అంటే 3.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా కానీ పేదలు అందుబాటులో లేకుండా పోతున్నాయి ఈ హాస్పిటల్స్. ఇవే కాకుండా మనిషి ఆరోగ్యం ఏదైనా క్షీణించినప్పుడు ఆయన ఏ హాస్పిటల్ ఏ పరిస్థితి, ఆయన దగ్గర డబ్బు ఉందా లేదా చూసే పరిస్థితి ఉండదు అధ్యక్ష. కాకపోతే ఇది ఒక రెగ్యులేటరీ అథారిటీ పరిధిలో తీసుకురావాలా. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్డింగ్స్ ఏవైనా ఉన్నాయో దీనిపైన ఒక పర్యవేక్షణ పెట్టాలా, ప్రజలకు ఆదుకునేటట్టుగా ఉండాలి అధ్యక్ష. ఇది చాలా బియాండ్ ద లిమిట్. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ఓపెన్ హార్ట్ సర్జరీ సౌకర్యం కొన్ని హాస్పిటల్స్లోనే ఉన్నాయి, ఏమి వాల్ ట్రాన్స్పరెంట్ కొన్ని దాంట్లోనే ఉన్నాయి. చాలా ఇష్యూస్లో చాలా కష్టాలు ఉన్నాయి అధ్యక్ష. దయచేసి మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనం ఆంధ్ర రాష్ట్రంలో జిల్లా ఒకటి పెడితే మనం ప్రజలకు ఆదుకునేట్లు ఉంటుందని చెప్పి మీ ద్వారా సవినయంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష.